బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి మరో 2 రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలు జాతీయ నేతలను రంగంలోకి దింపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి బీజేపీ జాతీయ నేతలంతా రాష్ట్రంలో తిష్టవేస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాన్ని ముమ్మరం చేయగా 3 సార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గత 2 రోజులుగా సభలు సమావేశాలతో బిజీబీజీగా గడిపిన ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో ఆయన మళ్లీ రాష్ట్రానికి బయలుదేరనున్నారు. తిరుమల నుంచి మోదీ తొలుత హెలికాప్టర్లో మహబూబాబాద్కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడలోని వీర సవర్కర్ విగ్రహం వరకు రోడ్ షో చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు 2 కిలోమీటర్ల పొడవున ప్రధాని మోదీ రోడ్ షోలో జరగనుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంచిర్యాల పట్టణంలోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంచిర్యాల బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రఘునాథన్కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొననున్నారు. పట్టణంలోని శ్రీనివాస టాకీస్ నుంచి మంచిర్యాలలోని ప్రధాన కూడళ్లను కలుపుకొని అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా 4 ప్రాంతాల్లో క్యాంపెయిన్లో పాల్గొంటారు. జగిత్యాల, బోధన్, పంచ్వాడ, చుక్కల్ సభల్లో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా హనుమంతకొండలోని ప్రచారం చేయనున్నారు. న్యూస్ చూస్తాం. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. ఎన్నికల ప్రచారానికి మరో 2 రోజులే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలు జాతీయ నేతలను రంగంలోకి దింపి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి బీజేపీ జాతీయ నేతలంతా రాష్ట్రంలో తిష్టవేస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాన్ని ముమ్మరం చేయగా 3 సార్లు రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
గత 2 రోజులుగా సభలు సమావేశాలతో పిచ్చిపిచ్చిగా గడిపిన ప్రధాని మోదీ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాసేపట్లో ఆయన మళ్లీ రాష్ట్రానికి బయలుదేరనున్నారు. తిరుమల నుంచి మోదీ తొలుత హెలికాప్టర్లో మహబూబాబాద్కు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు చేరుకున్న ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడలోని వీర సవర్కర్ విగ్రహం వరకు రోడ్ షోలో పనిచేయనున్నారు. అదే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవున ప్రధాని మోదీ రోడ్ షో జరగనుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంచిర్యాల పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంచిర్యాల బీజేపీ అభ్యర్థి ఎలపల్లి రఘునాథన్కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొననున్నారు. పట్టణంలోని శ్రీనివాస టాకీస్ నుంచి మంచిర్యాలలోని ప్రధాన కూడళ్లను కలుపుకొని అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా 4 ప్రాంతాల్లో క్యాంపెయిన్లో పాల్గొంటారు. జగిత్యాల, బోధన్, పంచ్వాడ, జుక్కల్లో సభలో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హనుమకొండలో ప్రచారం చేయనున్నారు.